లూకా సువార్త 5వ అధ్యాయము 4వ వచనం నుండి 11వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకై మీ వలలను వేయుడని సీమోనుతో చెప్పగా, చదవండి. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పెను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. వాక్యము నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు తండ్రి. ఇదిగో స్త్రీల కూడికను బట్టి నీకు స్తోత్రములు నాయన. అయ్యా, ఇదిగో ఈ దినము నీవు మాతో ఏం మాట్లాడబోతున్నావో తండ్రి, ఆ మాటల యందు లక్ష్యముంచే మనస్సు మాకు దయచేయండి తండ్రి. మాటలను లక్ష్యముంచడమే కాకుండా మా జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకొనుటకు కూడా నీ కృపను దయచేయమని వేడుకొనుచున్నా. కనికరించండి నాయన. ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకునండి. నూతనమైన శక్తితో, బలముతో, అభిషేకముతో నింపమని వేడుకొనొచ్చిన తండ్రి, ఆ మాటలు నాకును ఇక్కడ చేరిన వారికి, వింటున్న వారికి నాయన బలము చేకున్నట్లుగా, ఆత్మలో క్షేమాభివృద్ధి కలుగునట్లుగా ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగము మనందరికీ తెలుసు, అవునా? పేతురు, మరి జెబెదయి కుమారులు వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? వలలు తీసుకుని వెళ్ళి సముద్రములో చేపలు పట్టేటటువంటి ఆ సందర్భం అది. చాలాసార్లు మన జీవితంలో, అంటే మన యొక్క సంవత్సరాలు, మన యొక్క ఆయుష్లో, మన అనుభవాలలో చాలా మటుకు మనం ఏమనుకుంటుంటామంటే, ప్రతిసారి ఈ విషయంలో నాకు అనుభవం ఉంది కాబట్టి అది మంచిగా జరుగుతుంది అని మనము ఆలోచన చేస్తాం. నాకు వచ్చేటటువంటి ఆలోచన సరైనది అని మనం ఏం చేస్తామంటే, ఇది సరైనది, ఈ రీతిగానే నేను వెళ్తాను అని అలాగూ మనము సొంతగా ఆలోచన చేస్తాము కూడా. చూడండి, ఇక్కడ పేతురు కూడా ఏం చేశాడు? అతడు బెస్తవాడు అంటేనే ఏంటి? చేపలు పట్టేవాడని. చేపలు పట్టేవాడంటే సముద్రంలో చేపలు పట్టడం అంటే అది చాలా ప్రావీణ్యత కలిగి ఉండాలి కదా. చేపలు పట్టడం అంటే అంత ఈజీ విషయం కాదు. ఎక్కడ చేపలు ఉన్నాయి అని ఎంతో కాలముగా సర్చ్ చేస్తేనే ఒక ఐడియాకి వస్తారు. చేపలు ఈ సమయంలో ఇక్కడ దొరుకుతాయి అంటే బెస్తవాడికి దాదాపుగా చేపలు ఎక్కడ దొరుకుతాయో తెలుస్తుంది. అలాంటి బెస్తవాడే ఓ రోజు రాత్రి ఏం చేశాడు? వలలు తీసుకొని చేపలు పట్టడానికి వెళ్ళాడు. పట్టడానికి వెళితే అక్కడ ఒక్క చేప కూడా పడలేదు. బెస్తవాడికి తెలుసు కదా, చేపలు అక్కడ ఉంటాయని తెలుసు. తన ప్రావీణ్యత అంతా కూడా ఉపయోగించి పట్టగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అయితే అక్కడ ఒక్క చేప కూడా పడలేదు. ఆశ్చర్యపోయాడు. నా ఇన్నేళ్ళ అనుభవంలో నేను ఎన్నడూ కూడా ఫెయిల్ కాలేదే, ఇప్పుడేంటి నేను పోయి వల వేస్తే ఒక్క చేప కూడా పడలేదు. అప్పుడే యేసయ్య అక్కడికి వచ్చి ఏమంటున్నాడు? నీ దోణెను లోతుకు నడిపించు, ఇప్పుడు వల వేయి. స్టార్టింగ్ వల వేశాడు. ఆ వలలో ఒక చేప పడలేదు, పడవలో ఒక చేప లేదు. అతని యొక్క ప్రయత్నం అంతా విఫలమైంది. మన యొక్క జీవితాలలో కూడా ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయి. చాలాసార్లు మనం ఏమనుకుంటుంటామంటే ఇది జరుగుతుంది అని మనం అనుకుంటాం.
కానీ జరగదు. ఈ విధంగా మారిపోతుంది, నా జీవితం అంతా మారిపోతుంది అనుకుంటుంటాం. కొన్నిసార్లు అలాగూ జరగదు, మనం అనుకున్నట్టుగా జరగదు. అది మన ఆలోచన, మన యొక్క అభిప్రాయాలు, మన యొక్క ఆలోచనలు బట్టి కాదు మనము సాగవలసింది. క్రైస్తవ జీవితంలో మార్పు ఉంటుంది. ఎవరి ఆలోచన ప్రకారం వెళ్ళాలి? యేసయ్యను నమ్ముకున్న బిడ్డ నువ్వు యేసయ్య మాట చొప్పున వెళ్ళాలి. అక్కడ పేతురు ఒక మాట అంటూ ఉన్నాడు, అయ్యా నేను రాత్రంతా ప్రయాసపడ్డాను, వల వేశాను, ఒక్క చేప పడలేదు, అయినను అక్కడ ఏమని చెప్పబడిందంటే 5వ వచనం మధ్యలో, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో. అయినను అనే మాట చాలా ఇంపార్టెంట్. తన అభిప్రాయానికి మొదట ఇంపార్టెన్స్ ఇచ్చాడు, కానీ ఇప్పుడు యేసయ్య మాటకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఇది నా మాట మీద ఇంపార్టెన్స్ కాదు ఇప్పుడు ఉండాల్సింది. ఇంతకాలము నా మాట మీద నేను ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ వచ్చాను, కానీ ఇప్పుడు ఎవరి మాట మీద ఇంపార్టెన్స్ ఇవ్వాలా? యేసయ్యను నమ్ముకున్న బిడ్డలు యేసయ్య మాట చొప్పున. అందుకు ఏం చేస్తున్నాడంటే పేతురు, అయ్యా అయినను నీ మాట చొప్పున నేను వల వేతు. ఆయన మాట చొప్పున వల వేసినప్పుడు ఏ పడ్డాయి? విస్తారమైన చేపలు పడ్డాయి. పడవ నిండిపోయింది, వల నిండిపోయింది. అసలు ఆశ్చర్యకరమైనటువంటి ఒక అద్భుత కార్యం అక్కడ జరిగింది. తన యొక్క జీవితమే మారిపోయింది. పేతురు యొక్క జీవితము మారిపోయింది. ఒకప్పుడులా అసలు ఆ విస్తారమైన యేసయ్య మాటలను బట్టి విస్తారమైన చేపలు పడింటే అసలు తీయడానికి కష్టమైంది. అక్కడే ఉన్నటువంటి జెబెదయి కుమారుల సాయాన్ని తీసుకున్నాడు. తీసుకొని ఆ చేపలు విస్తారముగా వచ్చాయి. అక్కడ మొదలైందండి పేతురు యొక్క విశ్వాసము. విశ్వాసము అంటే మనము దేవుని మీద ఎప్పుడైతే పేతురు తన అభిప్రాయము మీద ఇంపార్టెన్స్ ఇవ్వకుండా దేవుని మాట మీద ఇంపార్టెన్స్ ఎప్పుడు ఇచ్చాడో అతని జీవితంలో అద్భుతము జరిగింది. ఇప్పుడు కూడా నా జీవితంలో ఇది జరగలేదు, నా పరిస్థితులు మారలేదు, ఇలా ఏంటే బాగుంది, ఇవన్నీ మన ఆలోచన. ఇలా అంటే ఖచ్చితంగా జరుగుతుందేమో, నేను ఇంత చదువు చదివింటే కన్నా పెద్ద చదువు చదివింటే నాకు ఈ ఉద్యోగం వచ్చేది, ఇప్పుడు రాదేమో, నాకు జీవన వృత్తి లేదు, ఇక నా జీవితకాలం అంతా ఇలాగే ఉంటానేమో. ఇలాగా ఎన్నో మన మానసికమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. వాటిని ఏం చేయాలో నువ్వు పక్కన పెట్టి యేసయ్య మాట చొప్పున నువ్వు చెయ్యాలి. చేసినప్పుడు ఏమవుతుందంటే విస్తారమైన చేపలు పడినట్లు నీ జీవితము ఆశ్చర్యకరముగా మార్చబడుతుంది. దేవుని నమ్ముకున్న బిడ్డలు యేసయ్య మీద ఆధారపడాలి, కానీ యేసయ్య మీద మాత్రం మనం ఆధారపడం. ఎందుకంటే మన పాత ఆదాము మనలో అప్పుడప్పుడు పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే మన సొంత ఆలోచనల ప్రకారమే వెళ్తూ ఉంటాం. అందుకే జీవితంలో ఎన్నోసార్లు ఓటమిని ఫేస్ చేస్తాం. ఆ ఓటమికి కారణము నీవు నేనే. కానీ యేసయ్య మీద నువ్వు కంప్లీట్గా భారము వేసి ఆయన మాట చొప్పున నువ్వు వెళ్ళినప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. అయితే అద్భుతాలు నీ జీవితంలో జరగకపోవడానికి ఇక్కడ కూడా నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఆ రీతిగా మనం ఉన్నామా, లేకపోతే యేసయ్య మాటను నమ్ముకున్నటువంటి పేతురులాగా మనం ఉన్నామా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఆదాము హవ్వలతో దేవుడు సాయంకాలం వేళ 100 సంవత్సరాలు ప్రయాణం చేశాడు. 100 సంవత్సరాలు వాళ్ళ చేతులను పట్టుకొని నడుస్తూ వెళ్ళాడు. 100 సంవత్సరాలు మాట్లాడిన మాటలు ఆదాము హవ్వలకు ఎక్కలేదు. ఒక్కరోజు వచ్చి సర్పం ఒక మాట చెప్పగానే సర్పము మాటకే లొంగిపోయారు. అవునా? అంటే అక్కడ ఏం చేశారు? అవిధేయత అనేది పనిచేసింది. ఆ అవిధేయత వలన వారు ఏం పోగొట్టుకున్నారు? ఎవరి మాట వింటున్నారు? అక్కడ దేవుని మాట విన్నారా? లేదు. 100 సంవత్సరాలు యేసయ్యతో కలిసి ఉన్నటువంటి వాళ్ళు వినలేదు. అలాగే రక్షణ పొంది 10 సంవత్సరాలు ఏంటది, 15 సంవత్సరాలు ఏంటాయి, కానీ మనం యేసయ్య మాటను వినము. ఎలాగా? ఆదాము హవ్వల్లాగా మనము కూడా ఆయన మాటలను వినము.
సాతాను మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు మాట్లాడతా, మామూలు సామాన్యంగా మాట్లాడు. ఎప్పుడు మాట్లాడతాడు, నిన్ను డిప్రెషన్కి ఎప్పుడు లోన్ చేస్తాడంటే నీ ప్రార్థన హీనత ఉన్నప్పుడు, వాక్యలేమి ఉన్నప్పుడు ఏమైపోతుందంటే సాతాను నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. ప్రార్థన నీలో ఉందనుకో, నీకు తెలియకుండానే బలము చేకూరుతుంది, విశ్వాసము నీలో పెరుగుతుంది. ఎందుకంటే వాక్యం అంటే ఎవరు? యేసయ్య. మరి యేసయ్య మాటలు చదివితే కదా మనకు బలం వచ్చేది, విశ్వాసం వచ్చేది. మరి వాక్యము చదవకుండా, ప్రార్థన చెయ్యకుండా మనకు విశ్వాసము రావాలంటే రాదు. అలాగా వీళ్ళు కూడా ఏమైపోయింది, వీళ్ళు యేసయ్యతో కలిసి 100 సంవత్సరాలు సాగించారు. మరి ఎక్కడ గ్యాప్ పడిందో సాతాను ఎంటర్ కావడానికి? సాతాను ఎంటర్ కాగలడా చెప్పండి? 100 సంవత్సరాలు సహవాసంలో ఉన్నటువంటి యేసయ్య పక్కలో ఉండి నడుస్తున్నటువంటి వారి జీవితంలో సాతాను ఎంటర్ కాగలడా? ఎక్కడో గ్యాప్ పడింది. ఆ గ్యాప్లో వీడు దూరాడు. సాతాను దూరి ప్రశ్నించాడు, ఇది నిజమా అని మొదలుపెట్టి ఏం చేశాడు? వారి యొక్క అవిధేయత కనపరిచేటట్లుగా చేశాడు. దానివల్ల వాళ్ళు ఎంత నష్టపోయారు. ఎంతో చక్కటి ఏదోను వనములో వాళ్ళు సంచరించవలసినటువంటి వాళ్ళు కొట్టివేయబడ్డారు, అక్కడి నుంచి త్రోసివేయబడ్డారు. దేవుని సన్నిధిని వాళ్ళు కొంతకాలము పోగొట్టుకోవాల్సి వచ్చింది. తర్వాత దేవుడు ప్రేమించి మళ్ళీ బలి అర్పించాడు, అది వేరే విషయం. అయితే నువ్వు దేవుడు కూడా ఎంత బాధపడింటాడు, నా బిడ్డలు ఇంతకాలము నమ్మకంగా ఉన్నారని. ఎట్లా తిరిగి ఎవరు వచ్చి ఏం మాట్లాడినా కూడా వాళ్ళు కదలరు చెదరరు అని అనుకుంటాడు దేవుడు. కానీ ఇక్కడ ఏమైపోయింది, ఎక్కడో సాతానుకు అవకాశం కలిగింది అక్కడ. కాబట్టి వాళ్ళు అక్కడ ఓడిపోయారు. వాళ్ళు ఓడిపోవడమే కాకుండా సమస్త మానవాళికి కూడా వాళ్ళు ఇబ్బందిని కలగజేశారు. ఇప్పుడు మనమందరము కూడా ఆ ఇబ్బందులో పాలిభాగస్తులం కావాల్సిన పరిస్థితి వచ్చింది. మరణం వచ్చింది, భయం వచ్చింది. చూడండి, ఇవన్నిటికీ కారణం అవిధేయత కదా. విధేయత అంటే ఏంటో తెలుసా? మనం చాలాసార్లు దేవుని వాక్యాన్ని వినడము ప్లస్ నమ్మడం ప్లస్ ఆచరించడం. ఏంటి? దాని అంతటినీ కలిపి ఏమంటారో తెలుసా? విధేయత అంటారు. ఏంటి? వినడం, నమ్మడం, ఆచరించడం. ఆదివారం పూట దేవుడు నీతో మాట్లాడటం లేదా? బుధవారం మాట్లాడటం లేదా? గురువారం స్త్రీల కూడికల్లో మాట్లాడటం లేదా? శనివారం మాట్లాడటం లేదా? స్పెషల్ కూడికలలో మాట్లాడటం లేదా? యూట్యూబ్ ద్వారా నువ్వు ఎన్నో మెసేజెస్ వింటున్నావు, మాట్లాడటం లేదా? దేవుడు వింటున్నావు అంతవరకు, నమ్మటము లేదు. నమ్మిక ఎప్పుడైతే కలుగుతుందో నువ్వు ఆచరిస్తావు. ఆచరించడం ద్వారా ఏమైపోతుంది? మొత్తం కలిపి విధేయత అవుతుంది. ఇప్పుడు క్రైస్తవ జీవితంలో జరుగుతున్నటువంటి నష్టము అదే. ప్రతి ఒక్కరిలో ఈ కొనసాగుతున్నటువంటి ఈ భయంకరమైనటువంటి పాపము ఏంటి? అవిధేయత. విధేయత చూపలేని జీవితం. ఎన్నోసార్లు దేవుడు మనతో మాట్లాడతాడు, అయితే మనం ఏం చేస్తాము? అవిధేయత చూపుతూ వస్తాం. మనకు భయం ఉంది అనుకో, నువ్వేమనాలా? అయినను నీవు నాకు తోడుగా ఉన్నావు, నీ మాటలు నాకు తోడుగా ఉన్నాయి ప్రభు అనాలి. నేను ఒంటరి వాడిని అయిపోయినానే అని నీకు మనసులో అనిపిస్తే, అయినను నీవు నాకున్నావు ప్రభు, నీ మాటలు నాకున్నాయి ప్రభు అనాలి. నీకు ఏదైనా విపరీతమైన నాకు పరిస్థితి బాగాలేదు అన్నప్పుడు, అయినను నాకు నీ ఉన్నావు ప్రభువా, నీ మాటలు ఉన్నాయి ప్రభువా అని నువ్వు నమ్మాలి. అలా నమ్మనప్పుడే నీ జీవితంలో నష్టాలు జరుగుతాయి. చూడండి, సౌలు మహారాజు, అసలు చెప్పాలి అంటే సౌలునే ఇశ్రాయేలీలకు స్థిరముగా రాజుగా ఉంచాలనుకున్నాడు దేవుడు. చూడండి, తన యొక్క ఒక్క అవిధేయత, ఒక్క ఆజ్ఞ తృణీకారం ఏమైపోయిందంటే తన రాజరికాన్ని పోగొట్టుకున్నాడు. ఏమని చెప్పాడు? సమూయేలు వచ్చాడు, ఐగుప్తు నుండి మిమ్మల్ని విడిపించినప్పుడు అమాలేకీయులు ఎంతగానో మిమ్మల్ని ఇబ్బంది చేశారు కదా. మొదటి సమూయేలు 15వ అధ్యాయంలో ఉంటుంది. ఎంతగానో ఇబ్బంది చేశారు కదా, కాబట్టి నీవు అమాలేకీయుల మీద దండెత్తి వారిని హతము చేయి. వారిని, స్త్రీలను, పురుషులను, వారి గొర్రెలను, ఎడ్లను, పిల్లలను, వారి సమస్తమైనటువంటి అంత ఆస్తిని అంత మొత్తం హతము చేయమని చెప్పాడు.
అంటే దేవుడు ఆజ్ఞ అలా బయలుదేరింది. ఆ మాట కదా తీసుకొని నువ్వు ఆ రీతిగానే చేయాలి కదా. సౌలు మహారాజు మరి బాగానే అమాలేకులను జయించాడు. మరి వాళ్ళ పురుషులను చంపాడు, స్త్రీలను చంపాడు, పిల్లలను చంపాడు, అన్నీ చంపాడు. దాంట్లో అంటే బలహీనమైనటువంటి ఆ యొక్క ఏవైతే జంతువులు ఉన్నాయో వాటిని చంపాడు. బాగా పుష్టిగా బలమైనవి అలాంటి గొర్రెలను ఎడ్లను పక్కన పెట్టాడు. అది దేవుడికి కోపం వచ్చింది. వెంటనే ఆ ఒక్క అవిధేయతను బట్టి తన రాజరికమునే పోగొట్టుకున్నాడు. బలులు అర్పించుట కంటే ఏమంటే యెహోవా మాట వినుట మనం చూడాలి. అది నువ్వు బలు చాలామంది చేసేటటువంటిది ఏందో తెలుసా? మొదటి సమయాలు 15:22 వచనం అనుకుంటాం. 22 వచనము అంత అవసరం లేదు, సరే చదువుతాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. ఏం వినుట శ్రేష్టం అంట? ఏం వినాలా? మాట వినాలి. మన ప్రార్థన చేస్తాము, వాక్యమును చదువుతాము, మందిరానికి వస్తాము, సహవాసంలో ఉంటాము. మాట వినుట శ్రేష్టం. ఏంటి? ఇది 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 సాగటం లేదు. మన ఆత్మీయ జీవితంలో గొప్ప లోపం ఏంటంటే మాట వినటం లేదు. చాలాసార్లు దేవుడు దుఃఖపడే విషయం అది. చాలా బాగా దీర్ఘ ప్రార్థనలు చేస్తాం, అయితే ఒకానొక సందర్భం వచ్చినప్పుడు దేవుని మాటను మనం ఖాతరు చెయ్యము. నా ఆలోచన, నా ఇష్టం, నేను ఇలాగే సాగుతాను, కానీ దేవా నువ్వు హెల్ప్ చేయాలి అంటాం. అందుకే మనము నష్టపోతూ ఉన్నాం. మాట వినుట శ్రేష్టము. మాట వినుట అన్నా విధేయత చూపడం అన్నా ఒకటే. మన చాలా సందర్భాలలో హెబ్రీల రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడింది కదా, మన రక్షణ కొనసాగాలంటే విధేయతకు కారకుడు ఆయనే అయినాడు. ఎవరు? యేసయ్య. చూడండి 5వ అధ్యాయంలో ఆయనే విధేయత చూపించాడు. 5:10 చూడండి. అంత తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ముందు యేసయ్య విధేయుడైనాడు. తండ్రి మాటకు విధేయత చూపి శిలువ యజ్ఞము చేశాడు. ఆయన విధేయత చూపి ఆయన మనతో అంటున్నాడు విధేయతను కలిగి ఉండాలి అని. విధేయత అనేది చాలా ప్రాముఖ్యం. అంతే కదా, అవిధేయులైన వారు ఏమైపోయినారు? ఇజ్రాయేలీలు అరణ్యములో రాలిపోయారు. అవిధేయత, అవిశ్వాసము. అంటే అవిశ్వాసం అంటే ఏంది? దేవుని నమ్మకపోవడము. ఇక్కడ పేతురు ఏం చేశాడు? అయినను నీ మాట చొప్పున నేను వల వేస్తాను. అక్కడే అతని యొక్క విశ్వాస యాత్ర ప్రారంభమైంది. ఆశీర్వాదము ఎక్కడ పోయిందో తెలుసా? ఆయన దిశనే మార్చివేసింది. ఒకప్పుడు మనుషులను పట్టు జాలరిగా ఉన్నటువంటి అతడు, ఒక చదువు పామరుడు లేనివాడు, అది పామరుడు అనే మాట ఉంది అతని విషయంలో చెప్పబడిన మాట. పామరుడు అని చెప్పబడింది. ఎక్కడ? 3వ అధ్యాయం, అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో పేతురు యోహానుల ధైర్యము చూసి వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళు విద్యలేని పామరులు వాళ్ళు. మరి వాళ్ళను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎక్కడికి నడిపిస్తున్నాడు? మనుషులను పట్టు జాలరిగా చేశాడు దేవుని స్తోత్రం. ఇక్కడ చూడండి, ఒకప్పుడు చేపలు పట్టువాడుగా ఉన్నాడు, దేవుని మాటను విన్నాడు. అక్కడ ఏం ప్రభువా నువ్వేమన్నా బెస్తవాడివా? ఎప్పుడన్నా వలలు పట్టినావా? నీకేం తెలుసు దీని గురించి అని అన్నాడా పేతురు? అనలేదు. యేసయ్య సంచరిస్తున్నటువంటి దినాలలో ఆయన చేస్తున్నటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలను చూశాడు. అందుకు మాట్లాడలేదు. మనం ఆ ప్రార్థనలో ఎన్ని క్వశ్చన్స్ ఇస్తామో, అది ఎట్లా ప్రభువా, ఇట్లా చేస్తే ఇది అడ్డొస్తుంది కదా, దానికి ఏం చేయాలా, నేను అది వచ్చిందనుకో ఇంకా నేను ఎలా ఫేస్ చేయాలా, ఇవన్నీ మన సొంతగా అన్నీ డౌట్సే. ప్రార్థన చేస్తుండగానే ప్రభువా విద్య లేని పామరుడికే ఉద్యోగం ఇచ్చాడు. ఏంటి? మనుషులను పట్టు జాలరుగా ఇచ్చాడా లేదా?
మరి మనకు ఎక్కడ నమ్మకం కలుగుతుందా? కలగదు. ఇప్పుడు వింటున్నా కూడా అక్కడ ఆ కాలంలో చెల్లింటుంది, ఇప్పుడు చెల్లుతుందా? క్వశ్చన్ మార్క్. మళ్ళీ ఆ కాలంలో చదువులు లేవంత. ఎవరో గమలియేలు యొద్దగా పౌలు భక్తుడు చదువుతాడు, అకులా ప్రిస్కిల్లా వాళ్ళు విద్యావంతులు, ఇలాగా మళ్ళీ క్వశ్చన్ మార్కులు వస్తాయి. ఎవరో ఒకరు చదువుతుండ్రి అనే క్వశ్చన్ మార్క్ కాదు. నువ్వు మొదట ఏం చేయాలంటే యేసయ్య మాటను నమ్మాలి. నేను చాలా సందర్భాలలో చెప్తూ ఉంటాను, నా భర్త విషయము ప్రార్థన చేస్తూ ఉన్నా, ప్రార్థన చేస్తాను ఎన్నిసార్లు, ప్రభువా నా భర్తకు సంపూర్ణమైన ఆరోగ్యము కావాలి ప్రభువా అని. ఎన్నో రకాల ఉపవాసాలు నేను చేశాను. 30 రోజులు, 40 రోజులు, 15 రోజులు, నీ చెప్పేదానికి లిస్టు రాస్తూ పోతే 216 రోజులు నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తూ 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 చేస్తాను. మళ్ళా సార్లు చూస్తాను, పాస్టర్ గారిని సన్నగా బలహీనంగా ఉంది. ఇది మన కళ్ళకు కనబడుతున్నటువంటి విషయం. దేవుడేమో స్వరంతో ఏమంటాడంటే సంపూర్ణ ఆరోగ్యం కలిగిన వాడుగా అయ్యాడు అన్నాడు. ఆ మాట నమ్మేది లేదు. ఇక్కడ చూస్తే మనిషిని చూస్తే ఎలా ఉన్నాడు? చాలా సన్నగా బలహీనంగా ఉన్నాడు. ఇది చూసేది ఆ దేవుడు చెప్పిన మాటను నమ్మేదిలే. ఇలాగా ప్రతిసారి ప్రార్థన చేస్తున్నా. ఓసారి నాకే కోపం వచ్చింది దేవుని మీద. ఏంది నాలాగా ఎవరైనా ఏ భార్య అయినా ప్రార్థన చేసింటుందా చెప్పు? ఇంత ప్రార్థన చేస్తే కూడా నువ్వు ఏ రకంగా రెస్పాండ్ కావు అని నేను ప్రార్థన చేస్తుంటే, మధ్యాహ్న వేళ ప్రార్థన చేస్తుంటే దేవుడు స్వరం వినపడుతుంది. నీకు స్వస్థత రాకపోవడానికి కారణం చెప్తాను విను అన్నాడు. అనంటే చెప్తాడులేని ఇంకా నేను చాలా సిద్ధపాట్లు ఉంటే తలుపు కొట్టారు. కొట్టి నీళ్ళోడు వచ్చాడు అన్నమాట. నీళ్ళు క్యాన్లు పట్టుకొని వచ్చాడు. అబ్బా, దేవుడు మాట్లాడే టైంలో సాతాను ఏం చేశాడు? బ్రేక్ చేశాడు. సరే, తర్వాత నేను దేవుణ్ణి అడిగాను, ప్రభువా నువ్వు అన్నావు కదా చెప్తానంటివే, స్వస్థత రాకపోవడానికి కారణం ఏంటంటే నీవు దేవుని నమ్మకపోవడమే. ఏమన్నాడు? దేవుని నమ్మకపోవడమే. ఆ రోజు నేను స్టన్ అయినా. అంటే నువ్వు ఎంత ప్రార్థన అయినా మనం చేస్తాము. నేను చేసిన ప్రార్థనలు ఎన్ని? 216 రోజులు నా భర్త కోసం ప్రార్థన చేశాను. అయితే కూడా దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత వాక్యము చదివినా, ఎంతగా మందిరానికి వచ్చినా ముందు నమ్మడం నేర్చుకో. ఆ రోజు నాకు అర్థమైంది, నా యొక్క జీవితంలో ఉన్న లోపం ఏమిటో అర్థమైంది. కాబట్టి ఇదే సమస్యలో నీవు కూడా ఉన్నావేమో, క్వశ్చన్ మార్క్ వేసుకో. అవును, నాది కూడా పరిస్థితి ఇదే. నేను యేసయ్యను నమ్మలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే నా ఎదురుగా అంతా కూడా ఖాళీగా ఉంది, శూన్యములాగా ఉంది. నాకేం జరుగుతుంది ప్రభువా అని. ఫస్ట్ నువ్వు నమ్ము, వదిలిపెట్టు. హన్నా ఏం చేసింది? నమ్మింది, వదిలిపెట్టింది. నాట నుండి భోజనం వచ్చానన్న మాట ఉంది. కాబట్టి నమ్మినప్పుడు నువ్వు వదిలేదని దేవుడు ఏ రోజు నీకు చెయ్యాలో ఆ రోజు చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. నేను యోనా ఉన్నాడు, యోనా భక్తుడు. ఆయన అస్సలు చాలా గొప్ప భక్తుడు. అయితే దేవుని మాట విన్నాడా? నినివేకి పోయి సువార్త చెప్పమంటే వాళ్ళ పరిస్థితి ఇలా ఉందని, ఘోరమైన దుష్టత్వంలో ఉన్నారని చెప్పమంటే, అమ్మో ఆడిగిపోయిన తర్వాత, నేను ప్రకటించిన తర్వాత వారి మీద నువ్వు జాలి పడతావు, మార్చివేస్తావు, నాకు సిగ్గుపోతుంది. అప్పుడు నా మాట ఏం కావాలి? నువ్వు చేసేది ఇదే నాకు తెలుసు, కాబట్టి నేను తర్షీషు పోతాను. తర్షీషుకు ప్రయాణమయ్యాడు. అంటే దేవుడి మాటను అంత భక్తుడే, యోనా భక్తుడే వినలేదు. చూడండి, యోనా భక్తుడు మాట వినలేదు. ఈ నినివేకు పోవాల్సినటువంటి యోనా తర్షీషుకు వెళ్ళబోయాడు. ఎంత ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడు. చేప కడుపులో పోయాడు. అబ్బా, చేప మామూలుగా మనం తినేటప్పుడే చూస్తే దాని లోపల ఎంత రోతగా ఉంటుంది. అక్కడ పోయి ప్రార్థన చేయవలసిన పరిస్థితి. అతడు చేసినటువంటి తప్పిదానికి అతనికే కాదు, చుట్టుపక్కల వారికి కూడా ప్రభావితం చూపింది. మనము చేసేటటువంటి అవిధేయత, మనలోని అవిశ్వాసం ఏమవుతుందంటే చుట్టుపక్కల వారిని కూడా దెబ్బతీస్తుంది. వాళ్ళ యొక్క వారిని కూడా అవిశ్వాసంలోనికి నడిపిస్తుంది. యోనా భక్తుడు ఏమైపోయాడు? సముద్రంలో పడిపోయాడు, ఇతరులకు నష్టం కలిగించేశాడు. మరీ ఎట్లా తిరిగి మళ్ళీ నినివే పట్టణానికే వెళ్ళవలసి వచ్చింది. అయితే
అవిధేయత చూపాడా లేదా? సరే, ఇప్పుడు చూద్దాం. పేతురు యోనాను పక్కన పెట్టుకుంటే ఇద్దరూ మంచి భక్తి పరులే. మరి పేతురు నీ మాట చొప్పున వల వేస్తా అన్నాడు. నీ మాట నేను వినను అన్నాడు యోనా. నీ మాట చొప్పున వల వేస్తానన్నటువంటి పేతురు విస్తారమైన చేపలు పట్టాడు. తన దిశ కూడా మారిపోయింది. ఆశీర్వాదం వచ్చింది. మనుషులు పట్టు జాలరిగా అయ్యాడు. యోనా తర్వాత ఎంతో దెబ్బలు తిన్నాక మళ్ళీ మారుమనసు పొందాడు. ఇలాగా మన జీవితంలో కూడా దెబ్బలు తిని ఎన్నికొస్తాం అన్నమాట. ఎక్కువ భాగము అయ్యో అప్పుడే యేసయ్య మాటలు నమ్మింటే బాగుండు అని మనము అనుకుంటాం. ఎప్పుడు అంతా జరిగిపోయినాక ఇలాగ యోనా లెక్క. చూడండి, యోనాకి ఎంత ఘనత వచ్చేది. ఒకవేళ ఆ యొక్క నినివే పట్టణానికి కానీ మనం వెళ్తే, ఆయన కానీ వెళ్ళి ఉంటే ఏమైండు? అసలు మొత్తం అసలు వాళ్ళు ఏమీ లేదు, ఒక ప్రకటించినాడు. ప్రకటించితేనే అందరూ మారుమనసు పొందినారు. అది ఆ మారుమనసు లేదు మన దగ్గర. అన్యులండి వాళ్ళు. నినివే పట్టణస్తులు అంటే అన్యులు వాళ్ళు. అయితే మీరు చెడు మార్గం విడిచిపెట్టకపోతే దేవుని ఉగ్రత వస్తుంది అని అన్నగాని వెంటనే వాళ్ళు పిల్లలు పశువులతో సహా, స్త్రీలు పురుషులు పిల్లలు పశువులతో సహా ఉపవాసం పెట్టాడు రాజు. అటువంటి కార్యము జరుగుతుందని దేవునికి తెలుసు. నినివే ఎవరు వినలేదు, యోనా వినలేదు. కాబట్టి మనము ఇద్దరు భక్తులను ముందర పెట్టుకుందాం. పేతురు భక్తుడు విస్తారమైన చేపలను పట్టుకున్నాడు. మనుషులను పట్టు జాలరిగా తర్వాత అయ్యాడు. తన దిశ మారిపోయింది. తర్వాత క్షమాపణ అడిగినటువంటి యోనా కూడా 180,000 మంది విశ్వాసులను సంపాదించుకున్నాడు. అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ, నువ్వు ఎంతో ప్రార్థన చేస్తుండొచ్చు. నేనే చెప్పాను, ఆ సాక్ష్యమే చెప్పాగా. ఎంత ప్రార్థన! ఒకసారి నేను ప్రార్థన కూర్చున్నానంటే 10 గంటల నుంచి 15 గంటల వరకు నేను ప్రార్థన చేస్తాను. ఒక దినం దేవుని సన్నిధిలోంచి నేను లేయను. దాని సమాధానం వచ్చేంత వరకు నేను లేయను. అలాగ ప్రార్థన చేసినటువంటి నాలో ఏం లోపం ఉందని దేవుడు చెప్పాడు? అవిశ్వాసం ఉంది, జాగ్రత్త. ఇంతకాలం జరగకపోవడానికి కారణం అదే. కాబట్టి మనము ఈరోజు నేర్చుకోవాల్సింది ఏందో తెలుసా? నువ్వు వినుట వలన విశ్వాసము కలుగుతుంది. నాకు పరిస్థితి బాగాలేదు ప్రభువా, ఇది సాధ్యమైన పరిస్థితేనా అంటే, లూకాసు వార్త 18వ అధ్యాయము 27వ వచనంలో ఏమందంటే, మనుషులకు ఇవి అసాధ్యములు కానీ దేవుడైన యెహోవాకి సమస్తము సాధ్యం. ఎక్కడ చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయం 27వ వచనం చూడండి. అయినను మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. మనుషులమైనటువంటి మనకు పరిస్థితులను చూసినప్పుడు అవి అసాధ్యములుగా కనబడతాయి, కానీ దేవునికి సమస్తము సాధ్యం. ప్రభువా నాకు బలము లేదు అంటే ఏమంటాడు? ఏమని మాట్లాడతాడంటే, నన్ను బలపరచు వాణ్ణి బట్టి నేను సమస్తము చెయ్యగలను అని ఫిలిప్పీలకు రాసిన 4:13, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 ఆయన ఆ విధంగా బలపరుస్తాడు. ప్రభువా నేను ఒంటరి వాడిని అయిపోయాను, నాకు ఏం చేయాలో తోచటం లేదు ప్రభువా అంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు దేవుడు, నిన్ను ఎప్పటికీ విడవను, నిన్ను ఏమాత్రము విడవను, నిన్ను ఎడబాయనని చెప్తున్నా. ఇన్ని వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఇవన్నీ మనకు భయం కలిగిందనుకోండి, ఏమనాలా? భయం మనకు కలిగిందనుకో, దేవుడే మన భయాలన్నిటి నుండి తీసివేస్తాడు. ఇదే మనం ఏం చేస్తున్నామంటే, సామెతలు 3వ అధ్యాయము చూడ ఆ రీతిగా ఉంది. నా స్వబుద్ధిని ఆధారము చేసుకుంటున్నాము. 3వ అధ్యాయం చూడండి 5వ వచనంలో, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయు. దేని మీద ఆధారపడుతున్నాం మనము?
మన స్వబుద్ధి, మన బుద్ధి మీద ఆధారం చేసుకుంటున్నాము, కానీ దేవుడి యొక్క బుద్ధి మీద మనం ఆధారం చేసుకోవటం లేదు. అన్నీ మన బుద్ధి ప్రకారమే జరగాలి, మన బుద్ధి ప్రకారమే అన్నీ మన ఆలోచనలు అన్నీ జరగాలని అనుకుంటున్నాం. రక్షణ పొందిన బిడ్డలకు ఇది తగదు. నువ్వు రక్షణ పొందిన బిడ్డవైతే నీ స్వబుద్ధి మీద ఆధారపడకూడదు. యేసయ్య యొక్క ఆలోచన బుద్ధి మీద నువ్వు ఆధారపడినప్పుడు ఏమవుతుందంటే నీ మార్గములు ఏం చేస్తాడంటే సరళము చేస్తాడు. ఇప్పటి వరకు నీవు సొంత బుద్ధి మీదనే ఆధారపడుతున్నావు. నేను ఒంటరి వాడనైపోయినాను ప్రభువా, నా హృదయంలో బాధ ఉంది ప్రభువా, నా హృదయంలో అస్సలు సమాధానము లేదు ప్రభువా. ఎన్నో రకాల క్వశ్చన్ మార్కులతో, ప్రార్థన హీనతతో. ఎందుకంటే ఇలా క్వశ్చన్ మార్కులు వచ్చినప్పుడు ప్రార్థన చేయగలమా? ప్రార్థన రాదు. ఒకవేళ ప్రార్థన కూర్చున్నా నీ జీవితం అంతా ఇలాగ తిరుగుతుంది. సాతాను ఏం చేస్తాడు? జీవితం అంతా చూపిస్తుంటాడు. అది ఇట్లా, ఇది ఇట్లా, అది సాగల, ఇది సాగల, ఇది జరగల, అది జరగల. ఎన్ని రకాలుగా ఆలోచనలు తీసుకొచ్చి నిన్ను ప్రార్థన చెయ్యనీయడు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన జీవితాన్ని క్రమముగా కలిగి ఉంటావో, వాక్యము చదివినప్పుడు దేవుడు నీతో మాట్లాడితే నీకు బలం వస్తుంది, విశ్వాసం వస్తుంది. ప్రార్థన చేసినప్పుడు ఆ విశ్వాసానికి ఆజ్యము పోసినట్టుగా ప్రార్థన అవుతుంది. అప్పుడు నీవు ముందుకు సాగగలుగుతావు. లేకపోతే మన జీవితంలో ఓటములే ఎదురవుతాయి. అస్సలు దేవుడు దృష్టిలో యేసయ్యను నమ్ముకున్న బిడ్డలు బ్లెస్డ్ పీపుల్. వాళ్ళు ఎవరు? వాళ్ళు ఆశీర్వదించబడిన వారలారా అని అనలేదా? కుడి చేతి వైపు ఉన్నవారులారా మీరు ఎవరు? ఆశీర్వదించబడిన వారు. మరి ఏంటికి ఆశీర్వాదాలు లేవు? కారణము మనమే. ఆశీర్వదించబడి నువ్వు ఒకటే రోజు ఏం చెప్పాలో తెలుసా? నేను ఆశీర్వదించబడినవాడు అని క్వశ్చన్ మార్కుతో కాదు, లోపల నుంచి తీసుకొని రా ఆ మాట. నేను ఆశీర్వదించబడినవాడు నోట్లోంచి అంటే రాదది, అంటూ రా. నేను ఆశీర్వదించబడిన వాడను, నేను ఆశీర్వదించబడిన వాడను రోజు అను. నీ జీవితంలో ఆశీర్వాదములు మొదలవుతాయి. నిజముగా వాగ్దానాలను ఎత్తి పట్టాల. ప్రభువా నిన్ను నేను విడవను, నిన్ను ఎడబాయనన్నాను అని రాయబడింది కదా వాగ్దానము. నన్ను విడవవు ఎడబాయో నీకు స్తోత్రం అనాలి. ఇలాగ పాజిటివ్గా ఉన్నవి వాగ్దానాలన్నీ, ఇవన్నీ మనవే. కాబట్టి ఆ వాగ్దానాలు నువ్వేం చేయాలా? నీకు భయము కలిగిన ఒంటరితనములో ఉన్న, ఎక్కడ ఏ రీతిగా ఉన్నా కూడా నిన్ను బలపరచువాడు ఆయనే. కాబట్టి పేతురులాగా మనము ఏం చేయాలా? పేతురు యేసయ్య మాటను విన్నాడు. నీ దోణెను లోతుకు నడిపించు అంటే వెంటనే నడిపించాడు తన దోణెను లోతుకు. అలాగా లోతుకు నడిపించడం అంటే కూడా ఏంటో అర్థం తెలుసా? ప్రార్థనలో లోతుగా నడిపించడం, వాక్యము ధ్యానం చేయడం, లోతుగా నడిపించడం. అలా లోతుగా నడిపించబడినప్పుడు నీ జీవితంలో ఆశీర్వాదాలే ఆశీర్వాదాలు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి, ఎందుకంటే అది అనేక మందికి ఉపయోగపడుతుంది. ఒక అబ్బాయికి చాలా కాలముగా మ్యారేజ్ కావటం లేదు. దేవుని సన్నిధిలో మన సంఘస్థులు ప్రార్థన చేస్తున్నారు, విశ్వాసులు ప్రార్థన చేస్తున్నారు, అందరూ ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా మ్యారేజ్ కాకపోవడానికి కారణం ఏంటి ప్రభువా అని దేవుని సన్నిధిలో అడిగితే దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? ఏమన్నాడంటే, ఎంత అన్యాయమో చూడు, ప్రార్థన చేయకపోవడము ఎంత అన్యాయమో చూడు అన్నాడు. అంటే ప్రార్థన చేయకుండా నీకు బ్లెస్సింగ్స్ రావాలంటే వస్తాయా? రావు. కాబట్టి ప్రార్థన చేస్తే నీకు అన్నీ సాధ్యం. ఎంత అన్యాయం అంటే ప్రార్థన చేస్తే ఏమైపోతుంది? అది న్యాయముగా మార్చబడుతుంది. లేకపోతే నువ్వు ప్రార్థన చేయకపోతే సాతాను ఫిర్యాదు చేయడానికి వస్తావు. ఎట్లా చేస్తావు? బ్లెస్సింగ్ ఎలా ఇస్తావు? ఇవ్వడానికి వీల్లేదు. ప్రార్థన చేయలేదు, నిన్ను అడగలేదు, వాడు వాక్యం చదవలేదు, ఈ వాగ్దానాలను పట్టుకోలేదని వాడు క్వశ్చన్ మార్క్ వేస్తాడు. అప్పుడు యేసయ్య నీ తల మీదకి చెయ్యి ఇలాగ పెట్టడానికి పోయేవాడు ఇలాగ వెళ్ళిపోతాడు. అదే కదా యోబు జీవితంలో జరిగినది. ఏంటి? యోబు జీవితంలో అటు ఇటు సంచరించేవాడంట. ఎవరు? సాతాను. సంచరిస్తూ ఎందుకు సంచరిస్తున్నాడు? నీ జీవితం ఎట్లుంది, నా జీవితం ఎట్లుంది పరిశీలన చేయడమే వాడి పని.
అలా చేస్తాడు. కాబట్టి మనము వాడికి చిక్కకుండా ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు, అందుకే కదా అరుణోదయమున యోబు భక్తుడు ఏం చేస్తున్నాడు? ధూపము వేస్తున్నాడు, బలులు అర్పిస్తున్నాడు తన కుమార్తె. అంటే పొద్దున్నే ప్రార్థన, ఉదయకాలమే ప్రార్థన. దేవుని స్వరం వినాలి అంటే ఉదయకాలం వేళనే ప్రార్థన చెయ్యాలి. మనకందరికీ చాలా ఆశ దేవుని స్వరం వినాలని. అయితే ఉదయాన్నే లేయాలి కదా. ఉదయాన్నే లేస్తే దేవుడు నీ దగ్గరికి వస్తాడు. అలాగా చాలా సందర్భాలలో నేను ఒక్కొక్కసారి లేయలేకపోతే నాకు దర్శనంలో ఏం కనపడుతుందో తెలుసా? ఈ సెల్ రింగ్ అయింది. ఒకసారి రింగ్ అయితే నేను ఆశ్చర్యపోయాను. అంటే దర్శనంలోనే ఇదంతా సాగుతుంది. చూస్తే ఇక్కడ ఎవరున్నారో తెలుసా? యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఏమంటున్నాడు? నేను వచ్చాను, నువ్వు లేయని. కాబట్టి ఆయన మన కోసము, మన ప్రార్థనల కోసం ఆయన వేచి ఉంటాడు. మనమే లేయము. ఆయన చాలా సమయం వరకు మన ప్రక్కలే కూర్చుంటాడు. లేస్తాడని. ఇక ఆయన యొక్క సమయం గడిచిపోయిన తర్వాత అది కూడా నేను విన్నా, నేను వెళ్ళిపోతున్నా అన్న మాటలు కూడా నేను విన్నా. కాబట్టి నువ్వు లేచి ప్రార్థన చేయి, నీ జీవితాన్ని మార్చుకో. పేతురులాగా ఆశీర్వదించబడతావు. విశ్వాసము నీకు అధికంగా వస్తుంది. నమ్మడము ప్రారంభిస్తావు. ప్రార్థనే మన విజయము. ప్రార్థన లేకపోతే మన జీవితంలో అన్నీ ఓటములే జరుగుతాయి. పేతురు యేసయ్య మాట చొప్పున ఎప్పుడు వింటామో తెలుసా? యేసయ్య మాట ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అప్పుడు యేసయ్య మాట వినడం ప్రారంభిస్తాం. అర్థమైందా? ఎప్పుడైతే యేసయ్య మాటను మనము వినడం లేదంటే అర్థం ఏందో తెలుసా? మనకు అక్కడ ప్రార్థన లేదు అని అర్థం. అంటే ఈరోజు పేతురు భక్తుడు ఎలాగూ ఆయన విన్నాడు, యేసయ్య మాటలు నమ్మాడు, తన జీవితంలో ఆచరించాడు. ఆ రీతిగానే వేశాడా లేదా? వల వేశాడు. విస్తారమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. విధేయత చూపడము వలన నీకు ఆశీర్వాదము వస్తుంది. కాబట్టి మనము అయినను ప్రభువా, ఇప్పుడు కూడా మనం ఒకటే మాట ఏంటి? అయినను ప్రభువా నీ మాట చొప్పున నేను వల వేస్తాను. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఆ యొక్క వాగ్దానమును చేత పట్టుకొని, ప్రభువా ఈ దినము నుంచి నేను ప్రార్థనలో కొనసాగుతాను ప్రభువా, నీ మాట చొప్పున నేను అడుగు వేస్తాను ప్రభువా, నా జీవితంలో కూడా నేను విస్తారమైన దీవెనలను నేను చూడాలి ప్రభువా అని చెప్పు దేవునికి. మనమందరము కూడా ప్రార్థన చేద్దామా? మరి దేవుని సన్నిధిలో మోకరిల్లుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా పేతురు భక్తుడు ఏ విధంగా విధేయత చూపాడో అలాంటి విధేయత మాకు దయచేయమని ప్రార్థన చేద్దాం. స్తోత్రం పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు తండ్రి. అయ్యా ఈరోజు నాయన నీవు మాట్లాడినటువంటి మాటలను బట్టి నీకు వందనాలు. అయినను నీ మాట చొప్పున అని దేవా చెప్పబడినటువంటి ఆ మాట పేతురు తన జీవితంలో ఇంప్లిమెంట్ చేశాడు ప్రభువా. ఆ రీతిగా మేము ఇంప్లిమెంట్ చేయాలి అయ్యా. విస్తారమైన ఆశీర్వాదాలను మేము కూడా పొందుకోవాలి ప్రభువా. ఈ మాటలు హృదయంలో ముద్రించుము, ఫలింప చేయమని దేవా దీవింప చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. సరళక్క